కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేద్దామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. జనవరి 19 నుండి 23 వరకు గుడివాడలో అండర్-14 బాలికల కబడ్డీ పోటీలు జరగనున్నాయని ఆయన తెలిపారు. స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో కలిసి పరిశీలించారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్స్ దగ్గర నుంచి, ప్రతి ఒక్కసారి వాళ్ళ సేఫ్టీ దగ్గర నుంచి, అలాగే మెడికల్ వీళ్ళనే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలోనూ డీటెయిల్డ్గా శ్రద్ధ తీసుకుని ఎవరెప్పుడు వస్తారో అనేది టైం టేబుల్ తీసుకుని, ఏ టీంకి ఎవరు మేనేజ్మెంట్ అనేది తీసుకుని వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చి ప్రతి వాళ్ళు ఉండే ప్రతి లొకేషన్లోనూ ఒక నలుగురు చొప్పున మా లోకల్ స్టాఫ్ కూడా ఉండటమే కాకుండా వాళ్ళకి గార్డ్ కింద మనకి పోలీస్ గురించి లేడీ కానిస్టేబుల్స్ని పెట్టడమే కాకుండా ప్రతి ఒక్క దాంట్లోనూ మంచి డీటెయిల్గా తీసుకుని మనం ప్రెస్టీజియస్గా నిర్వహిస్తాం. ఈ ఈవెంట్ తోటి మన గుడివాడ పేరు మనకి అందరికీ తెలిసిపోయేటట్లుగా మనం చేసుకుంటూ వస్తున్నాం. మన రాష్ట్రంలోనే కాదు, గుడివాడ ఈవెంట్ అంటే క్రీడాకారులు మళ్ళీ వెళ్ళిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా దీన్ని అనేక రకాలుగా చెప్పుకునేటట్టుగా అంతా డీటెయిల్గా గొప్పగా ప్లాన్ చేసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. నాకు తెలుస్తూనే ఉంది, మీరు పడే కష్టమో తెలుస్తుంది, మీరు చేస్తున్న కృషి తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఈవెంట్స్కి అరేంజ్మెంట్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక రేంజ్లో చేసుకుంటూ వస్తున్నాం. రేపొద్దున ప్రొసెషన్ కూడా ఉంటుంది. గుడివాడ ప్రజలందరూ కూడా నేను వ్యక్తం చేస్తున్నా, ఎలాంటి ఈవెంట్ మనకు వచ్చినప్పుడు మన పేరు, మన గుడివాడ, మనం ఏంటనేది కూడా మన దేశానికి తెలియజెప్పేటట్టు ఈవెంట్ ఇది. అది కాకుండా మనకి గుడివాడ అంటే ఏంటనేది తెలిస్తే ప్రజలకే తెలియడం కాకుండా ఎన్టీ రామారావు గారి సొంత ఊరు కింద కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి మనం అందరం బాధ్యతగా ఉందాం, ఈ క్రీడలను ప్రోత్సహిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈవెంట్స్కి వచ్చి ఇక్కడ బ్రహ్మాండమైన ప్రేక్షకులను కూడా ఏర్పాటు చేసుకుని మనందరం కూడా స్ట్రాంగ్గా పనిచేసుకుందాం. ఈ సక్సెస్ అంటే ఏంటి అనేది గుడివాడలో మొట్టమొదటిసారిగా చూపించి ఇక నుంచి ఎంతతో ఆగకుండా ప్రతి సంవత్సరం 1-2 నేషనల్స్ మన ఇక్కడ డెవలప్మెంట్ తీసుకుని వచ్చే విధంగా మనం చేసుకునేద్దాం. నాకెంతో ఇష్టమైన క్రీడల్ని నేను ప్రోత్సహిస్తాను. నేను మీతో పాటు ఉంటాను. నేను మీతో పాటు ఎంత కలిసి పనిచేశానో కూడా మీకు ఐడియా ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా